హలో అండి, నమస్తే నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. కొత్త పచ్చళ్ళు వచ్చేస్తున్నాయి సైలాస్ కిచెన్ వెబ్సైట్లో, చూసారా? చూడండి, 10 రకాల నాన్ వెజ్ పచ్చళ్ళు. అందులో నాన్ వెజ్లో బోటి పచ్చడి, దోసకాయ బొక్కల పచ్చడి, కైమా ఉండల పచ్చడి హైలైట్. అండ్ వెజ్ పచ్చడిలో అయితే కంద పచ్చడి, అల్లం పచ్చడి, అండ్ దెన్ దోసావకాయ, ఇంకా లేనిది లేదండి. ఒకసారి వెబ్సైట్ చూస్తే మీకు అర్థమైపోద్ది. సో కమింగ్ టు ద పాయింట్, ఈరోజు నేను చేయబోతున్న వంట వంకాయ కొత్తిమీర కారం అండి. ఒక గ్రేటెస్ట్ ఇన్నోవేషన్ అని చెప్తాను నేనైతే మాత్రం. ఎందుకంటే ఆ కొత్తిమీర కారంలోకి వేసిన పచ్చి మసాలా, గ్రీన్ మసాలా ఏదైతే ఉందో అది నేను తయారు చేసింది కాబట్టి నేను అలాగే చెప్తాను. చాలా బాగుంటుంది ఇది. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మీకు అర్థమైపోద్ది. మన మసాలా ఇంగ్రీడియంట్స్ ఇవి. నేను ఆల్రెడీ అన్ని మసాలాస్తోనే ఒక వీడియో చేశాను రీసెంట్గా, అది ఒకసారి చూడండి. అది ఉంటే 600 రకాల కూరలు చేయొచ్చు 6 మసాలాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అని. అందులో వన్ ఆఫ్ ద మసాలా గ్రీన్ మసాలా. ఆ గ్రీన్ మసాలా ఏంటంటే ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్న ఈ గ్రీన్ మసాలా. ఇది నాకు 4-5 గ్రీన్ మసాలా కర్రీస్లోకి వస్తుంది. అంటే ఎలా చేయాలనేది మళ్ళీ మీకు ఒక్కసారి చిన్న ఎగ్జాంపుల్. దీంట్లో ఈ మసాలాలో ఏముందంటే పచ్చి కొబ్బరి, పచ్చిశనగపప్పు, బియ్యం, మనం రెగ్యులర్గా తినే బియ్యం, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, అల్లం. దట్స్ ఆల్. ఇవి మన ఇంగ్రీడియంట్స్. దీంతో ఇందులో ఏది మనం ఫ్రై చేసేది లేదండి. జస్ట్ మిక్సీలో వేసుకోవటము, గ్రైండ్ చేసి పెట్టుకోవటం. పచ్చిశనగపప్పు, బియ్యం మాత్రం కొంచెం నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే అవి సాఫ్ట్ అవుతాయి. దాన్ని మనం ఈ రేషియోస్లో, పచ్చిమిర్చి అన్నిటికంటే కొంచెం ఒక పిసర్ ఎక్కువ, పచ్చి కొబ్బరి ఇంచుమించు ఈక్వల్, శనగపప్పు, బియ్యము ఒక 2 టీ స్పూన్స్ వేసుకుంటే చాలు. జీలకర్ర ఇంకా తక్కువ, హాఫ్ టీ స్పూన్, ఒక 4 వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క. అల్లం ఏది కూడా డామినేట్ చేయడానికి లేదు ఇక్కడ. అండ్ కొత్తిమీర. ఇవన్నీ కలిపితే గ్రీన్ మసాలా రెడీ అయిపోద్ది. దీంతో వండర్స్ క్రియేట్ చేయొచ్చు. అందులో వన్ ఆఫ్ ది వండర్ ఇవాళ మనం చేయబోతున్న కొత్తిమీర కారం వంకాయతోటి. సో ఇవన్నీ కలిపి మనం గ్రైండ్ చేసేసాము. పేస్ట్ వచ్చేసింది, రెడీగా ఉంది. అదే మీకు కూడా ఇలాగే ఫ్రిడ్జ్లో రెడీగా ఉంటే అదంతా చేసుకునే పని ఉండదు కదా, చేసి పెట్టుకోండి. చాలా కర్రీస్లోకి యూజ్ అవుతుంది. ఏం కర్రీస్ అనేది నేను వంట చేస్తూ చెప్తా. సో మనం రెగ్యులర్ దీనిలోకి వచ్చేసినాం. ఆయిల్ కొద్దిగా, పెద్దగా కూడా పట్టదండి, జస్ట్ ఒక 2-3 టీ స్పూన్స్ అంతే. అంటుకుంది దానికి చాలు. 1/2 కిలో వంకాయలు ఎట్లా అంటే నేను మొత్తం కట్ చేయలేదు, జస్ట్ 4 పక్షాల కింద కట్ చేసి అట్లా ఉంచాను. విడిపోతే విడిపోనివ్వండి, విడిపోని ఇట్లానే ఉంటాయి, ఏం కాదు. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా. పచ్చిశనగపప్పు, బియ్యము, పచ్చి కొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి, మినపప్పు, కరివేపాకు, పసుపు, ఉప్పు, ఆవాలు, కొద్దిగా ఆయిల్, ఒక 50 ml మిల్క్. సో ఆయిల్ కాగింది, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ అండి, 1 టీ స్పూన్ మినపప్పు, శనగపప్పు, కొద్దిగా కరివేపాకు. వెల్లుల్లి కావాలనే వేయట్లేదు నేను, మన పచ్చి కొబ్బరి దాంట్లో వెల్లుల్లి వేసాం కదా మనం గ్రీన్ మసాలాలో, సో వేయక్కర్లేదు. జస్ట్ పోపు వేసాను అంతే. ఉల్లిపాయలు లేదు దీనిలోకి. ఒక్క సెకండ్ మూత పెట్టేసి ఇప్పుడు మీరు ఇవన్నీ గ్రైండ్ చేసుకొచ్చుకోండి, మనకి టైం సేవ్ అవుతుంది. దాంతోపాటు కొన్ని పచ్చిమిర్చి కారం మాత్రం, ఇందులో రెగ్యులర్ కారం వేయము. పచ్చిమిర్చి ఇట్లాగా కచ్చపచ్చగా దంచి తెచ్చుకోండి, ఒక 4-5. కొద్దిగా పసుపు వేస్తున్నాను. పసుపు కూడా తక్కువ వేయండి, ఇందులో 1/2 టీ స్పూన్ వేసాను నేను అంతే. కొంచెం ఉప్పు, జస్ట్ ఒక 1/2 టీ స్పూన్. దీనిలో ఒక ఇంగ్రీడియంట్ వేస్తాను నేను, వేసామని ఎవరు చెప్పలేరు, కమ్మదనం వచ్చేస్తుంది. ఏంటది? ఒకసారి వెనక్కి వెళ్ళి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒక్కసారి చూడండి, దానిలో కనపడుతుంది మీకు. కనపడిందా? మిల్క్, పాలు. సో ఉప్పు పసుపు కొంచెం పట్టనియండి. కాసిన పాలు తీసుకుంటే అదే వేడి మీద కొంచెం పాలు ఇరగటానికి ఆస్కారం తక్కువ ఉంటుందండి. మీరు పచ్చి పాలు తీసుకున్నా లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు తీసుకున్నా కొంచెం ఇరుగుతుంది, ఏం కాదు, కనిపించదు మనకు కావాల్సింది ఏంటి? కొత్తిమీర కారము వంకాయలోకి సింక్ అవ్వటం కావాలి. సింక్ అవ్వాలంటే ఇప్పుడు ఒక పసుపు మన గిన్నెలోకి పడాలంటే మీడియేటర్ కావాలి, స్పూన్. అలాగే ఆ కొత్తిమీర కారాన్ని వంకాయ లోపలికి తీసుకెళ్ళడానికి ఒక లిక్విడ్ ఇంగ్రీడియంట్ కావాలి, అది కమ్మగా ఉండాలి, నీళ్ళ కాదు, దాన్ని మించి టేస్టీగా ఉండాలి, పాలు. లేదు పెరుగు తీసుకున్నారనుకోండి కొంచెం పులుపు వస్తుంది. సో కాబట్టి పాలు ఈజ్ ద రైట్ బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ దేర్. కాబట్టి కొన్ని కర్రీస్లోకి టొమాటో జ్యూసా ఆ ఫ్యాక్టర్, మీడియేటింగ్ ఫ్యాక్టర్ అనేది పాల, పెరుగా, ఇదేది కాకపోతే ఇంకొక బ్యూటిఫుల్ ఇంగ్రీడియంట్ ఉంది, ఎక్సలెంట్ ఇంగ్రీడియంట్ ఉంది, ఒక లిక్విడ్ ఇంగ్రీడియంట్. అదేంటో మీరు కామెంట్లో చెప్పండి.
నేను చూస్తాను డెఫినెట్గా. రైట్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా యువర్ ఆన్సర్ ఈజ్ రైట్ అని చెప్పి మన పచ్చళ్ళు శాంపిల్ ప్యాకెట్ ఒకటి పంపిస్తాను. ఆ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఇలాగనే మసాలాస్ని కానీ దేన్నన్నా కర్రీలో కలపాలి అంటే ఒక మీడియేటర్ కావాలి అన్నాను. పాలు, ఎగ్జాంపుల్ పెరుగు, నీళ్ళు, ఇంకొకటి ఏం చెప్పాను మీకు, టమాటో జ్యూసు, ఇవన్నీ చెప్పాను. ఈ 4 కాకుండా ఇంకా ఏంటి ఏమి ఉండొచ్చు. దాదాపు 5 నిమిషాల నుంచి వంకాయ ఉడుకుతుంది, వేగుతుంది. సో దిస్ ఈజ్ ద టైం మనకి మన ఇంగ్రీడియంట్ని పోయటం. ఇంకొక 5-10 నిమిషాలకు మించి ఉడకక్కర్లేదండి. సో పాలు పోసేస్తున్నా, కొంచెం ఉడకనివ్వండి. ఇది వంకాయ పాలకూర కాదు, వంకాయ పాలకూర మళ్ళీ వేరే టైప్. దాంట్లో పచ్చి కొబ్బరి, గసగసాలు, కొద్దిగా పాలు, కొంచెం జీడిపప్పు వేసి గ్రైండ్ చేస్తాం. దానికి వెల్లుల్లి ఎక్కువ ఉంటుంది అందులో. ఇది కొత్తిమీర కారం. మన సైలాస్ కిచెన్ పచ్చళ్ళు ఏంటంటే జనరల్గా ఎవరైనా కానీ 200 గ్రామ్స్ 250 గ్రామ్స్ అట్లా పెడతారు. వెజ్ పికిల్స్ ఏమో గ్రీన్ కలర్ దాంట్లో పెట్టాం మనం. నాన్ వెజ్ పికిల్స్ ఏమో ఆరెంజ్ కాన్సెప్ట్ తీసుకున్నాను. ఇట్లాగా మన ఫ్యామిలీ అంతా కలిపి కూర్చొని తినే లోగో మనకు తెలుసు కదా. సో ఇందులో నేను కావాలని ఆలోచించి నా ఫ్యామిలీతో డిస్కస్ చేసి తీసుకున్న నిర్ణయం ఏంటంటే 150 గ్రామ్స్ సాషేస్ పెట్టాలి. అది శాంపిల్ అనండి ఏమన్నానండి, ఎందుకంటే ఉసిరికాయలు అయితే అందులో 4 వస్తాయి. 250 గ్రామ్స్లో ఒక 10-12 వస్తాయి మ్యాక్సిమం, 4 వస్తాయి. అయినా కానీ వీళ్ళ మీద ఫోర్స్ ఉండకూడదు, మీ మీద కొనే వాళ్ళ మీద. అరే ఇది ఎలా ఉందో తీరా, అరే పావు కిలో తెచ్చేసుకున్నాం వేస్ట్ అయిపోతుంది కదా, బాగాలేదు అని మీరు అనుకుంటే ఎట్లా. అందుకని 150 గ్రామ్స్ అనుకోండి. టేస్ట్ చేసి నచ్చితే కిలో ఆర్డర్ చేస్తారు, నచ్చలేదు అనుకోండి వదిలేస్తారు. అందుకని నేను కావాలని 150 గ్రామ్స్ పెట్టాము. అండ్ మన సైలాస్ కిచెన్లో ఇంకా చాలా ప్రోడక్ట్స్ రాకపోతున్నాయి. ఎంత అథెంటిక్గా చేస్తున్నామంటే అసలు మామూలుగా కాదండి. చాలా కేర్ తీసుకొని దగ్గరుండి నేను కలపటం అవన్నీ అయితే నేను 100% కలుపుతున్నాను. కానీ ఇంకా డెప్త్గా చెప్పాలంటే మాత్రం వేస్తున్న ఇంగ్రీడియంట్స్ తాలూకా క్వాలిటీ అయితే మాత్రం అల్టిమేట్ ఉండేటట్టు చూసుకుంటున్నా. అందుకే కాస్ట్ విషయంలో నేను తగ్గించండి, ఇది హై ఉందన్నా నేనేం చేయలేను. మనకి 110 రూపాయలు మన కిలో పల్లీలు ఉన్నాయండి. దాన్ని గానుగ పట్టిస్తే మనకి 40% ఆయిల్ వస్తుంది. మరి 110 రూపాయలకి బయట ప్యాకెట్ దొరుకుతుంది, దాంతో చేస్తున్న వాళ్ళకి మనకి తేడా లేదండి. నాకు డైరెక్ట్ ఆయిలే చాలా కాస్ట్ అవుతుంది. దాన్ని ఎక్కడ అలా అన్ని ఇంగ్రీడియంట్స్ విషయంలో అంతే చేస్తున్నాం. చింతకాయలు, ఉసిరికాయలు అయితే దగ్గరుండి కింద మొత్తం బట్ట పరిపించి ఒకటే చెట్టు కాయలు వచ్చేటట్టు ఒక చెట్టు గుత్తాలు తీసుకున్నాం అనమాట. ఇన్ని చెట్లు, ఇన్ని మాకు కావాలి, ఎప్పటికి ఇవే కావాలి అని. మామిడికాయలు, మామిడికాయ సీజన్లో మామిడికాయలు కూడా అంతే, ది బెస్ట్ మామిడికాయలు. ఇట్లా ఇంత కేర్ తీసుకుంటే బట్టి కొంచెం కాస్ట్ పడుతుంది. మ్యాన్ పవర్ కూడా మంచిగా క్లీన్గా ఉండేటట్టు పెద్ద ప్రెమిసెస్లో చాలా నీట్గా చేస్తున్నాం. ఇది బయట కొనుక్కొచ్చిన ఆయిల్స్ ఇవన్నీ ఐ డోంట్ ఎంకరేజ్. అండ్ మీకు ఒక సర్ప్రైజింగ్ విషయం కూడా ఉంది, అప్పుడు చెప్తా. మామిడికాయ ఫిబ్రవరిలో అనౌన్స్ చేస్తా. అది యూ విల్ బి సో గ్లాడ్ అనమాట. ఇంక ఇట్లా ఎగిరి గంతలేస్తుంటారు. చెప్తా. చాలండి, సగం ఉడికింది వంకాయ. ఇప్పుడు దిస్ ఈజ్ ద టైం మనం పచ్చికారం వేసుకోవటానికి, గ్రీన్ మసాలా వేసుకోవటానికి. నేను పచ్చిమిర్చి కొంచెం వేస్తున్నాను, వెరీ లిటిల్. దీంట్లో పచ్చికారమే కదా. గ్రీన్ మసాలా కొంచెం, ఇది ఇంకొకటి 2 కర్రీస్లోకి వస్తుంది నాకు. ఇలాగ ఇంకా ఏమేమి కర్రీస్ చేయొచ్చు అని చెప్తాను అన్నాను కదా నేను. అరటికాయ చేయండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దొండకాయ చేయండి, బీరకాయ చేయండి. బీరకాయ కూడా చాలా బాగుంటుంది గ్రీన్ మసాలాతోటి, కొత్తిమీర కారం. ఇప్పుడు ఆ పాలు అనే పదార్థం వల్ల లోపల అంతా మెత్తబడి ఈ మసాలా కూడా లోపలికి వెళ్ళి చాలా సింక్ అయ్యి చాలా టేస్ట్ వస్తుంది. కొత్తిమీర కొంచెం ఎక్కువే కాడాలతో సహా. కొత్తిమీర కారం కదా, నేను ముందే వేస్తున్నాను, సింక్ అవ్వాలి ఇది కూడా టేస్ట్. మూత పెట్టేస్తున్నా. సిమ్లో పెట్టండి, సింక్ అవ్వనివ్వండి, ఉడకనివ్వండి. సూపర్ టేస్ట్ ఇప్పుడే సంతరించుకుంటుంది. 2-3 మినిట్స్ అయిపోయింది. సో ఇప్పుడు ఒక్కసారి తిప్పుతున్నా. పెద్దగా కదపాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఉప్పు ఒక్కసారి చూడండి. ఉప్పు తక్కువ వేయటం ఎంత మంచిదైందో. కొబ్బరిలో ఉప్పు ఉంటుంది, మనకు తెలియకుండానే పాలల్లో లైట్గా ఉప్పు శాతం ఉంటుంది. పాలల్లో ఉప్పు ఏంటి, అదే బెల్లంలో ఉప్పు ఉంటుంది, ఒప్పుకుంటారా? అలాగే పాలల్లో కూడా లైట్గా ఉప్పు ఉంటుంది. పాలు పోసిన దగ్గర మనం ఉప్పు తగ్గించాలి. అయిపోయిందండి, ఆల్మోస్ట్ అన్నీ ఉడికిపోయినాయి. కొత్తిమీర స్మెల్ ఇట్లా గుబ్బాలు ఇస్తుంది. ఈ గ్రీన్ మసాలాలో కొత్తిమీర ఉంది, బయట ఫుల్ కొత్తిమీర వేసినాం. అయిపోయింది, కట్టేస్తున్నాను. వచ్చి మామూలుగా లేదు అసలు కర్రీ. దట్స్ ఆల్. సూపర్ డూపర్ యమ్మీ. అసలు వంకాయ ఎట్లా ఉడికిపోయిందంటే ఇట్లా మెత్తగా ఇట్లా కరిగిపోతుంది నోట్లో వేసుకుంటే.
మ్మ్. మ్మ్. చాలా బా ఇంత కమ్మగా ఉందో మాటలో చెప్పలేను. సూపర్ యమ్మీ, సూపర్ స్వీట్. స్వీట్ అంటే తీయగా ఉందని కాదండి, తీయదనం లాంటి ఒక ఫీలింగ్ వచ్చింది అని అర్థం. మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక ఎపిసోడ్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తానని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్ బాయ్, మీ శైలజ.